హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. ఇది వచ్చేసి హుండై శాంట్రో జీఎల్ఎస్ మోడల్ 2008 రిజిస్ట్రేషన్, 2029 వరకు పేపర్స్ ఉన్నాయి. కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అయితే ఇది గతంలో మనం అప్లోడ్ చేయడం జరిగింది. అయితే అప్పుడు కొంచెం ప్రైజు కార్ మంచిగా ఉంది కాబట్టి ఆయన ప్రైస్ కొంచెం ఎక్కువనే చెప్పిండు. ఇప్పుడు 150 వరకు పెట్టాం, కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గిండు. సో 130 వరకు అడుగుతున్నాడు. ఓ 20,000 అయితే తగ్గిండు. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 2029 అంటే ఇంకా 4 ఇయర్స్ ఉంది. 4 ఇయర్స్ మనకు బండి ప్రశాంతంగా నడుపుకోవచ్చు. ఎటువంటి రిపేర్స్ కానీ ఏం లేవు. చాలా బాగుంది వెహికల్ అయితే. సో మరి ఈ వెహికల్ గురించి తెలుసుకునే ముందు ఒకసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. చాలా ఫొటోస్ ఉన్నాయి, ఒక 60 ఫొటోస్ వరకు పెట్టిర్రు. అవన్నీ అయితే నేను చూపించలేను, కానీ లాస్ట్లో మీకు ఒకసారి పెట్టేస్తాను, అవి చూసేయండి మీరే. అన్నీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం ప్రతి పార్ట్ ఆయన ఫోటో తీసి పెట్టిండు. ఎందుకంటే ఆయన వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బాచ్పల్లిలో ఉంటాడు. ఒకవేళ దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి ఇంచు వాళ్ళకు చూసిన తర్వాతనే రావాలనే ఉద్దేశంతో అన్ని పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వ్యూ. నాన్ యాక్సిడెంట్ వెహికల్, చాలా బాగుంది వెహికల్. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కామన్ ఉంటాయండి, హైదరాబాద్ వెహికల్ కాబట్టి. 2008 కదా మళ్ళీ బండి. స్క్రాచెస్ కామన్ ఉంటాయి, కానీ వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. శాంట్రో జింగ్ జీఎల్ఎస్ మోడల్ ఇది. సో మీకు ఆల్మోస్ట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అన్ని ఇక్కడే కవర్ అయిపోతాయి. అది వచ్చేసి లోపల ఇంటీరియర్ చూసినట్లయితే ఇంత చాలా నీట్గా ఉంటుంది. ఇది ఒకటి ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. హైట్ పర్సన్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పవర్ విండోస్ ఉన్నాయి, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఉంటుంది. సో చాలా ఫొటోస్ అయితే మనకు పంపడం జరిగింది. ఇవన్నీ ఫొటోస్ అనవసరంగానే పెట్టిండు. ఏదో కొన్ని పెడితే అయిపోవు, కానీ సరే దూరం నుంచి వచ్చే వాళ్ళు అన్ని చూడాలనుకుంటారు కాబట్టి ఉద్దేశంతోనే అన్ని పెట్టిండు. ఆయన అపార్ట్మెంట్లో ఉంటాడు కాబట్టి ఇది అపార్ట్మెంట్లో దించిన ఫొటోస్ ఇవన్నీ. సో ప్రతి ఇంచు మొత్తం కవర్ చేసిండు. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది సీట్ కవర్స్. ఇక్కడ శాంట్రో జింగ్ జిఎల్ఎస్ లోగో చూసినట్టు ఈ విధంగా అనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి పవర్ విండోస్ సంబంధించి. ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ అని చెప్పేసి మీకు చూపించడం కోసం ఫోటో దించడం జరిగింది. ఇది ఫ్రంట్ మనకు వ్యూ ఈ విధంగా ఉంది. టైర్స్ కండిషన్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్స్ ఉన్నాయి, ఇవి కూడా ఇబ్బంది లేదు. సో కార్ అయితే చాలా బాగుంది, చాలా మంచి వెహికల్. 2029 వరకు అంటే మీకు 4 ఇయర్స్ అయితే ₹1 ఖర్చు లేకుండా మీరు నడుపుకోవచ్చు. ఇది వచ్చేసి కూడా ఒక 80% ఉన్నది. లోపలైతే ఈ విధంగా ఉంది. పవర్ స్టీరింగ్, ఏసీ చిల్డ్ ఏసీ ఉంది, మ్యూజిక్ ప్లేయర్ ఉంది, సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది. సో ఆయన ఇంట్లో కొంచెం పార్కింగ్ స్పేస్ అంటే చాలా వెహికల్స్ మీరు చూశారు కదండి, చాలా వెహికల్స్ అపార్ట్మెంట్ కాబట్టి చాలా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం పార్కింగ్ ఇబ్బంది అయితే అని చెప్పేసి అతను తీసేస్తున్నాడు. అంతే, వేరే రీజన్స్ అయితే ఏం లేవు. కార్ అయితే మీరు టెస్ట్ చేసుకోండి, అన్ని టెస్ట్ చేసుకున్న తర్వాతనే మీరైతే వెహికల్ పర్చేస్ చేయండి. వెహికల్ అయితే చాలా బాగుంది. శాంట్రో జిఎల్ఎస్ ఉండే వెహికల్స్ అన్ని చాలా క్లాస్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి వెహికల్స్. సో చాలా ఫొటోస్ ఉన్నాయి, ఇవన్నీ నేను చూపించలేను. ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది. 2008 రిజిస్ట్రేషన్, 2029 వరకు పేపర్స్ ఉన్నాయి. 1,30,000 చెప్తున్నాడు. వీలైతే మీరు వెహికల్ని చూసిన తర్వాత 2000 అంటే మీరు బయట మార్కెట్తో కూడా కంపేర్ చేసుకోండి. చాలా ఉన్నాయి బయట మార్కెట్స్, అవన్నీ కంపేర్ చేసుకొని 2029 వరకు దీని యొక్క వ్యాలిడిటీ ఉంది. మరి అప్పటి వరకు ఉన్నటువంటి వెహికల్స్ శాంట్రోలో ఏవైతే వెహికల్స్ ఉంటాయో ప్రైస్ మీకు రీజనబుల్ అయినా మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. కార్ కండిషన్ కూడా చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాత మీకు ప్రైస్ రీజనబుల్ అనిపిస్తే ఖచ్చితంగా మాట్లాడండి. ఎంతో కొంత బార్గెనింగ్ కూడా ఉండొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఒకవేళ అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత 130 చెప్తున్నాడు, 130,000 చెప్తున్నాడు. ఇంకా ఏమన్నా బార్గెనింగ్ కావాలనుకుంటే నాకు కూడా ఒకసారి కాల్ చేయండి, నేను మాట్లాడతాను ఆయనతోని. సో ఇది వచ్చేసి అయితే మనకు కార్ అయితే ఈ విధంగా ఉంది. కార్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కానీ ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఓనర్కి అయితే కాల్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.